అబ్రాడ్ ఎడ్యుకేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. అబ్రాడ్ అనేసరికి మనకు ఫస్ట్ మైండ్లో వచ్చేది యూఎస్ఏ. మిగతా ఆప్షన్స్ అసలుకి వాళ్ళు ఏం చూడట్లేరు. అక్కడ రియల్ టైమ్ స్టోరీస్ వింటే ఎంత స్కేరీ ఉన్నాయంటే, ఆల్రెడీ అప్పు చేసిపోయినావు, మళ్ళీ అక్కడ ఎర్నింగ్ లేదు. ఇక్కడ ఆల్రెడీ పేరెంట్స్ ఈఎంఐ కోసం అని దానికోసం స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ ఉంటున్న ఓన్ హౌస్ ని కూడా పెట్టేసి ఇచ్చేస్తున్నారు పిల్లలకి. వాళ్ళకి అక్కడ ఎక్స్పెన్సెస్ కావాలంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడ అప్పు చేయాల్సి వస్తుంది. పేరెంట్స్ ఫుడ్ కి అండ్ దెన్ మీ రూమ్ రెంట్ కి అండ్ దెన్ కమ్యూటేషన్ కి వీటికే మొత్తం మనీ వెళ్ళిపోతున్నాయి. పార్ట్ టైం జాబ్ ఎత్తుక్కోవడం కూడా. You cannot work outside the campus. That rule is forever. నలుగురు మనుషులు స్టూడెంట్స్ వచ్చారంటే ఓన్లీ వన్ స్టూడెంట్ వుడ్ నో కి why he is going to US, what is the reason, ఏ యూనివర్సిటీ వెళ్ళాలి, ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఆయన ప్లాన్ ఏంటి. మిగతా ముగ్గురు ఆయన ముఖం చూస్తా కూర్చుంటారు. అంటే అతను వెళ్తున్నాడని వీళ్ళు వెళ్తారు. అంతే అంతే. పేరెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పంపిస్తుంటారా, స్టూడెంట్సే వాళ్ళంతలో వాళ్ళు వస్తారా? ఎటువంటి కాంబినేషన్ లో ఉంటారు? పేరెంట్స్ రెండు కాంబినేషన్స్ ఉన్నాయండి. పేరెంట్స్ కూడా సమ్ టైమ్స్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ లేదంటే కూడా పేరెంట్స్ మేము ఏదో ఒకటి చేసి పంపిస్తాను, నువ్వు వెళ్ళు, యుఎస్కి వెళ్ళు, పక్కన నేబర్స్ వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళాలి. ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ చూసి, దాని తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళ ప్రెజెన్స్ చూసి, వాట్ ఈజ్ అపీలింగ్ ఏదైతే కనిపిస్తుందో అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్ అని అనుకుంటున్నారు. కానీ బ్యాక్ ఎండ్లో దానిలో ఉన్న స్ట్రగుల్స్ కానీ అవి కానీ అసలు అవి తెలుసుకోవాలి. మన పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతున్నారండి అక్కడ. పేరెంట్స్ అరే ఏదో కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా కట్టేసి ల్యాక్స్ ఆఫ్ మనీ స్పెండ్ చేద్దామని ఇక్కడ కూడా యూఎస్కి అయితే ఎట్లయితే డబ్బులు పెడుతున్నారో, ఐఐటి జేఈ కానీ నీట్ కానీ క్వాలిఫై అయినా లేకపోతే క్వాలిఫై కాకపోయినా హై ర్యాంక్ వచ్చినా సరే డబ్బులు పెట్టేస్తున్నారు. హాయ్, వెల్కమ్ టు కేసీ టాక్స్ కెరియర్. చాలా రోజుల నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మనం అడుగుతుంది ఏంటంటే అబ్రాడ్లో ఎడ్యుకేషన్ గురించి డీటెయిల్స్ కావాలి, పాడ్కాస్ట్ చేయండి అని. సో ఈరోజు మనతో పూనం తివారీ గారు ఉన్నారు. వారు అసెంట్ కన్సల్టింగ్ అని నడుపుతున్నారు లాస్ట్ 12 years నుంచి. సో వాళ్ళ ద్వారా చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళారు. కానీ ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామందికి డౌట్ ఉంది, అసలు మార్కెట్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది అని. సో మనకున్న డౌట్స్, ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం క్లియర్ చేసేసుకుందాం. ఓకే, పూనం గారితో మాట్లాడి. హాయ్ పూనం. హలో లక్ష్మి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టు ద షో. థ్యాంక్ యూ. యాక్చువల్లీ దిస్ ఇస్ నీడ్ ఆఫ్ ది అవర్ అండి. ఓకే, చాలా అంటే లాస్ట్ 1-2 years నుంచి అబ్రాడ్ ఎడ్యుకేషన్ మీద అంటే యాజ్ అ లేమ్యాన్గా కొంతమంది క్వశ్చన్స్ అడిగారు. ఓకే, అబ్రాడ్ ఎడ్యుకేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. అబ్రాడ్ అనేసరికి మనకు ఫస్ట్ మైండ్లో వచ్చేది యూఎస్ఏ. మిగతా ఆప్షన్స్ అసలుకి వాళ్ళు ఏం చూడట్లేరు. ఓకే, ఇంతకుముందుకు యూకే ఉండేది, ప్రాబ్లీ యూకే కొంచెం డౌన్ అయిపోయి ఇప్పుడు యూఎస్ మీదే చాలామంది ఉన్నారు. కాకపోతే అక్కడ రియల్ టైమ్ స్టోరీస్ వింటే ఎంత స్కేరీ ఉన్నాయంటే, ఇక్కడ చాలా లోన్ తీసేసుకొని పేరెంట్స్ అంతా వాళ్ళ హోమ్ని కూడా పెట్టేసి ఓకే లోన్స్ తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళాక స్కిల్ బిల్డింగ్ ప్రాబ్లమా లేకపోతే ఏదో ఒక ర్యాండమ్ డిగ్రీ ఎంఎస్ చేసేస్తున్నారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక ఫుల్ టైం జాబ్ రావాలంటే యాజ్ ఫ్రెషర్గా రాదు, ఎందుకంటే బీటెక్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు, ఎనీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే. ఎస్పెషలీ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ సాఫ్ట్వేర్లో వెళ్ళినప్పుడు వాళ్ళ స్టోరీస్ వింటే అసలుకి ఎంత పెయిన్ఫుల్ ఉన్నాయంటే, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ స్పోక్ టు అస్. ఏం మాట్లాడారంటే అసలు జాబ్ లేదు, చిన్న చిన్న పెట్టి జాబ్స్ చేసుకోవడము, లేదు అంటే అక్కడ వాళ్ళకి ఆ మనీ లేకపోతే అక్కడక్కడే లోన్ తీసుకోవడము, హోమ్స్ అన్నీ రెంట్ తీసుకొని రెంట్ కట్టలేకపోవడము. వెల్ ఆఫ్ ఉన్న పేరెంట్స్ అయితే వాళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే మిగతా వాళ్ళ సిచ్యువేషన్ అసలు ఏం లైఫ్ రా ఇది అన్న సిచ్యువేషన్కి వచ్చి ఎంతమంది స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చి అది చెప్తారు. సో మీరు 12+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ ఇండస్ట్రీలో ఉంది కదా, మీరు చెప్పండి అసలు కరెంట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిచ్యువేషన్ ఎట్లుంది, యూఎస్ ఎట్లుంది, ఒకసారి చెప్తారా? యా, మీ ఒకే సెంటెన్స్లో చాలా క్వశ్చన్స్ అడిగేశారు. సో వీ విల్ బ్రేక్ ఇట్ వన్ బై వన్. టు బిగిన్ విత్, మన బెల్ట్లో ఎస్పెషలీ అమెరికన్ డ్రీమ్ ఈజ్ సంథింగ్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ పేరెంట్ డ్రీమ్స్ ఫర్ దర్ కిడ్స్, యునో. సో ద బేసిక్ ప్రాబ్లం అక్కడి నుంచి మొదలవుతుంది మనకి. సో వాళ్ళది స్కిల్స్ చూడకుండా, ప్రోగ్రామ్ చూడకుండా, ఏం వాళ్ళు చదువుకున్నారు అది చూడకుండా, వాళ్ళకు ఒక్కటే నా దగ్గర ఇప్పుడు నలుగురు మనుషులు స్టూడెంట్స్ వచ్చారంటే ఓన్లీ వన్ స్టూడెంట్ వుడ్ నో కి
why he is going to US, what is the reason, ఏ యూనివర్సిటీ వెళ్ళాలి, ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఆయన ప్లాన్ ఏంటి. మిగతా ముగ్గురు ఆయన ముఖం చూస్తా కూర్చుంటారు. అంటే అతను వెళ్తున్నాడని వీళ్ళు వెళ్తారు. అంతే అంతే. ఇట్స్ అ హర్డ్ మెంటాలిటీ. ఆయన వెళ్తున్నాడు, నేను వెళ్ళాలి. ఓకే, ఆయన అక్కడ సెట్ అయ్యాడు, నేను వెళ్ళాలి. నా సీనియర్ బాగుంది అని చెప్పాడు, నేను వెళ్ళాలి. అది బేసిక్. సో ద హోల్ ప్రాబ్లమ్ ఈజ్ ఆ ఫండమెంటలీ ఆ సెలెక్షన్ ఇష్యూ ఉంది అక్కడ. సో వాళ్ళకి ఫస్ట్ థింగ్ వాట్ దే నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ which country they are going. US undani, any other country undani, there are certain opportunities which are given by that country. You have to take certain opportunities there. మీలో ఆ స్కిల్ ఉందా లేదా చూసుకోవాలి. మీ ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, ఆ ప్రోగ్రామ్ అక్కడ వాళ్ళకి వాల్యూడ్ ఉందా లేదా. ఊరికే వెళ్ళి ఇప్పుడు it is a given norm in US that international students, they are not allowed to work outside the campus. Okay. సో 20 hours వర్క్ ఇస్తారు వాళ్ళు, బట్ ఇన్సైడ్ ద క్యాంపస్ వాళ్ళకి జాబ్ దొరికితే అక్కడే చేయాలి. అండ్ 40 hours ఆల్సో విల్ బి అలౌడ్ వెన్ దే ఆర్ నాట్ ఇన్ ద టర్మ్, స్టడీ టర్మ్. సో బేసికలీ ఇది చూడకుండా అక్కడ వెళ్ళి మన స్టూడెంట్స్ కూడా దే ఆర్ స్ట్రగ్లింగ్ బికాస్ దే థింక్ ఉట్టి అంతవరకు ఫీ కట్టేసి వెళ్ళిపోతే మిగతా అంతా మనం చూసుకోవచ్చు. So they are basically going against the norm. You take a student whose profile బాగుండి, మంచి GRE మార్క్స్ వచ్చి, టోఫుల్ మార్క్స్ వచ్చి, అండ్ మంచి యూనివర్సిటీ పిక్ చేసుకున్నాడు, హీఈస్ ఆల్రెడీ రెడీ విత్ హిస్ ఫీజ్, హీఈస్ ఆల్రెడీ రెడీ విత్ హిస్ సమ్ ఆఫ్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్, సెట్ అయిపోతాడు, ప్రాబ్లం ఉండడు. ఇప్పుడు మనకి మెజారిటీ మన అమెరికన్ డ్రీమ్ స్టూడెంట్స్ మెజారిటీ దే డోంట్ నో ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, వాళ్ళు ఏం ప్రోగ్రామ్ ఉండాలి, ఆ ప్రోగ్రామ్ అవుట్కమ్ ఏమి ఉండాలి, ఆ స్కిల్డ్ ఉందా లేదా, H1B వస్తుందా లేదా అలాంటి ప్రోగ్రామ్కి. ఏ ప్రోగ్రామ్ దొరికితే ఆ ప్రోగ్రామ్ తీసుకొని వాళ్ళు ట్రై చేసుకుంటారు. సో ఒక్క టైం వరకు అది యాక్సెప్టెడ్ అయింది. బట్ ఇప్పుడు ద కైండ్ ఆఫ్ గవర్నెన్స్ విచ్ ఇస్ దేర్ అండ్ ద కైండ్ ఆఫ్ renewed రిస్ట్రిక్షన్స్ దట్ దే ఆర్ ఇంపోజింగ్, అది చాలా కష్టం అయిపోతుంది స్టూడెంట్స్కి. సో స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి అసలు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, వెదర్ దే ఆ ఎబిలిటీ ఉందా, వాళ్ళలో ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉందా, మనం వాళ్ళ ఎంత సపోర్ట్ చేసుకోవచ్చా అక్కడ వెళ్ళి. సో ఇదంతా ప్లాన్ చేసుకొని మంచిగా ప్రొఫైల్ సెట్ చేసుకొని బిల్డ్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇలా అంటే మీ పేరెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పంపిస్తుంటారా, స్టూడెంట్సే వాళ్ళంతలో వాళ్ళు వస్తారా, ఎటువంటి కాంబినేషన్లో వస్తుంటారు? పేరెంట్స్ రెండు కాంబినేషన్స్ ఉన్నాయండి. పేరెంట్స్ కూడా సమ్ టైమ్స్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ లేదంటే కూడా పేరెంట్స్ మేము ఏదో ఒకటి చేసి పంపిస్తాను, నువ్వు వెళ్ళు, యుఎస్కి వెళ్ళు, అదొకటే అయిపోతుంది. అసలు ఎందుకు వెళ్ళాలి ఏంటి, అక్కడ వెళ్ళి ఏం చేస్తాడు. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్, మా పక్కన నేబర్స్ వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళాలి, మా ఇంకొక కొడుకు వెళ్ళాడు, నువ్వు వెళ్ళాలి, యూనో దిస్ ఈస్ ద కామన్ సినో. సో ద పేరెంట్స్ పుష్ కూడా ఉంది. అండ్ అదే సైక్లో అదే మెంటాలిటీలో చూసుకొని పిల్లలు కూడా అదే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. We cannot deny. So we are into the same kind of work, where we are seeing the kind of students are getting accepted, the kind of students rejections elanti students ko vastunnai ani. మా దగ్గర కొంతమంది చాలా బ్యాక్గ్రౌండ్ చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంటే కూడా అన్ని సెట్ చేసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యారు, లేదని కాదు. బట్ దెన్ దేర్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో హు ఆర్ స్ట్రగ్లింగ్. అవును, it is not like they are not struggling because the rules are changing every day, the dynamics are changing of student visas. So వీళ్ళకి కూడా కొంచెం కాషియస్గా ప్రిపేర్ చేసుకొని రోడ్ మ్యాప్ పెట్టుకొని ఇప్పుడు వెళ్ళి ఈ ప్రోగ్రామ్ చేసి ఎలా, ఆ ప్రోగ్రామ్కి ఇక్కడ ఏమన్నా వర్క్ చేసి బిల్డ్ చేసి స్కిల్స్ తీసుకొని వెళ్దామా, అట్లా వాళ్ళు రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి. దే హ్యావ్ టు బిల్డ్ దేర్ ప్రొఫైల్. ఇప్పుడు నార్మల్గా ఎలా ఉంటుందంటే బీటెక్ అయిపోయాక జాబ్ రాకపోతే ఐదర్ ఇక్కడ ఎంబీఏ చేసుకోవాలి, లేకపోతే బయట అమెరికాకి వెళ్ళాలి. దాదాపు 50-60 lakhs అవుతుందా ఖర్చు ఒక పర్సన్ వెళ్ళాలంటే? ఈజీగా మాస్టర్స్కి అసలు ఈజీగా వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ దే హ్యావ్ టు టేక్ కేర్ కదా. ఈవెన్ ఇఫ్ యావరేజ్ అబౌవ్ యూనివర్సిటీ వెళ్తే కూడా మనకి మినిమం అబౌట్ 20 lakhs మనం ఫీ పెట్టుకుందాం. ఓకే, పెట్టుకున్న తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంది బికాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కెనాట్ వర్క్ అవుట్ సైడ్ ద క్యాంపస్. ఇప్పుడు క్యాంపస్లో మనకి జాబ్స్ అంటే ఒక 4 వేకెన్సీస్ ఉందంటే 400 అప్లికేషన్స్ ఉంటాయి. సో మీరు ఏ గ్యారంటీ నుంచి వెళ్తున్నారు? ఓకే, ఐ విల్ గెట్ అసిస్టెంట్షిప్, I
I will get some kind of research work, some kind of work I will get. ఆ కాన్ఫిడెన్స్ మీకు అక్కడ వెళ్ళిన తర్వాతనే వస్తుంది కదా. ఇక్కడ నుంచి మీరు డిసైడ్ చేసి వెళ్ళనికి లేదు. అదర్వైజ్ బ్యాకప్ పెట్టుకోవాలి కదా మీరు. సర్టన్ లోన్ తీసుకోవాలి, ఎడ్యుకేషన్ లోన్ ఇంత ఉంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇంత ఉంది. ఒకవేళ నాకు క్యాంపస్లో జాబ్ దొరకలేదంటే మా దగ్గర ఇంత ఫండ్స్ ఉండాలని పక్కగా మనం చూసుకొని వెళ్ళాలి. అది మనం చూడకుండా ఉట్టి మనకు లోన్ వచ్చేస్తుంది, ఒక సెవిస్ ఫీ $350 కట్టేస్తాం, అక్కడ వెళ్ళిపోదాం, అక్కడ చూద్దాం, అలా లేదు ఇప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు F1 వీసాది 5 month రూల్ కూడా వచ్చింది. ఒకవేళ ఆ ఇనిషియల్ 5 monthsలో మీరు కాలేజ్ వెళ్ళి ఇఫ్ యూర్ నాట్ అటెండింగ్ క్లాసెస్, అటెండెన్స్ సరిగా లేదు, అదేం లేదు అంటే అగైన్ దేర్ ఈస్ అన్ ఇష్యూ ఫర్ యూ. ఓకే. సో అన్నీ ఇప్పుడు చెక్ అవుతుంది, అన్ని రెడార్లో ఉన్నారు మీరు. సో మీరు చాలా జాగ్రత్తగా డిసిషన్స్ తీసుకోవాలి. అదే ఇంత ముందుకు అంటే చాలా స్టోరీస్ వింటాం కదా మనం ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో అలా. అంటే ఎంఎస్ చేయడానికి వెళ్తారు, అసలు క్లాసెస్కి వీక్లీ వన్స్ ఎప్పుడో వెళ్తారు, ఇంకా మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అన్నీ జాబ్స్ చేసుకుంటారు, పెట్టి జాబ్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు మీరు అన్న పాయింట్కి అలా ఫుల్ టైం జాబ్ చేసుకోలేరు, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అలా ఎర్న్ కూడా చేసుకోలేరు. అవును, అది అంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది యాక్చువల్గా. డిఫికల్ట్ అండి, అదే అంటున్నా. వాళ్ళు ఎప్పుడు రూల్ పెద్ద చేయలేదు చేంజ్. US student, international students, not just Indian, any international student in US, you cannot work outside the campus. Adi, that rule is forever now, for quite some time for that matter. Okay, but mana students adi ardham cheskoru. Adi kuda, that is also a big challenge for us, that is the reason why so many deportation is happening. They're getting caught. Their social media వాళ్ళ చెక్ చేస్తున్నారు క్లోజ్లీ, ఎక్కడ వెళ్తున్నారు ఏంటి. అండ్ సడన్లీ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ అ పార్సల్స్, దే ఆర్ బీయింగ్ కాట్ ఆన్ ద రోడ్స్, టు చెక్ వేర్ దే ఆర్ గోయింగ్, వెదర్ దే హ్యావ్ దట్ దట్ కైండ్ ఆఫ్ యాప్ వేర్ ఇన్ దే ఆర్ గోయింగ్ టు సమ్ ప్లేస్. ఏమైనా డెలివరీ చేయనీకి వెళ్తున్నారా ఏంటి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఊబర్ ఈట్స్ లో they cannot, they will ask, definitely they will check your student ID, they will know where you are coming from, whether you are allowed to do that kind of work. You need to take care of all of those things. So that is a big challenge, our students are facing. It's very sad situation, but definitely that is something that at least the coming intake, the students must be more aware. They should be planning well. They should have a clear roadmap, exactly. అక్కడ వెళ్తున్నాం అంటే ఎందుకు వెళ్తున్నాం, ఎంత ఖర్చు అవుతుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ నా దగ్గర ఎంత ఉంది, మనం ఎంత పెట్టుకోవాలి, దాని తర్వాత మనం ఓపీటీ ఎంత ఉంది, 11 months ఓపీటీ ఉందా, 3 years ఓపీటీ ఉందా, ఓపీటీలో ఇమీడియట్ జాబ్ రావాలి 9 months లోపల. జాబ్ రాలేదంటే మీరు మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. జాబ్ వచ్చిందంటే ఎలాంటి కైండ్ జాబ్ ఉంది, రెలవెంట్ ఉందా మీ స్టడీస్ది లేదా, రెలవెంట్ ఉంది అది స్కిల్డ్ కేటగిరీలో వస్తుందా లేదా, స్కిల్డ్ కేటగిరీలో వస్తుంది H1 వీసాకి పికప్ అవుతుందా లేదా, స్పాన్సర్ దొరుకుతారా లేదా, చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఓకే, మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఇప్పుడు ఓపీటీ అన్నారు కదా, అంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయాక దట్స్ ది ఫేజ్ కదా. That's the time that between H1B and your గ్రాడ్యుయేషన్లో అయిపోతుంది. సో ఈ టైంలో మీరు అన్నారు స్కిల్డ్ జాబ్స్ ఉన్నాయా, మ్యాచింగ్ జాబ్స్ చేస్తున్నారా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాఫ్ట్వేర్ సైడ్ ఫస్ట్ మాట్లాడుకుంటే, సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు జాబ్ చేయాలి అంటే అందరికీ సాఫ్ట్వేర్ జాబ్స్ రావు కదా. సో ర్యాండమ్ ఏదో ఒక జాబ్ చేస్తే అసలుకు ఎలా దొరికిపోతున్నారు, హౌ మ్యాగ్నిఫైయింగ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ఇట్. ఓపీటీ పెద్ద ప్రాబ్లం లేదండి. ఓపీటీ ఈజ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. That is the time given by the government to the international students. ఒక్కసారి మీది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మాస్టర్స్ అయిపోయింది, మాస్టర్స్ స్టెమ్ ప్రోగ్రామ్ ఉంది, ఆ మాస్టర్స్ అంటే మీకు ఆటోమేటికలీ 3 years ఆఫ్ ఓపీటీ వచ్చేస్తుంది. ఆ ఓపీటీ ఈజ్ నాట్ పెద్ద సమస్య కాదు, దాంట్లో మీరు ఏ జాబ్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీరు కంటిన్యూగా అక్కడ ఉండాలంటే ఇట్ హ్యాస్ టు బి రెలవెంట్. It has to be relevant. It has to be relevant for the kind of opportunities that they want. It has to be relevant for the kind of studies that you have done. కరెక్ట్. సో ఒకవేళ మీరు అక్కడ ఒక బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ సంథింగ్ దట్ it's been picked up very well by the students, and lot of engineers after finishing here MBAకి వెళ్తున్నారు. బట్ MBA STEM లేదంటే మీకు అసలు ఓపీటీ పెద్ద లేదు. అంత టైంలో మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు, ఎప్పుడు H1Bకి అప్లై చేస్తారు, H1Bలో వాళ్ళు మీ స్కిల్ ఎలా జడ్జ్ చేస్తారు, జడ్జ్ చేసి స్పాన్సర్షిప్ ఎలా ఇస్తారు. సో దట్ టూ మెనీ థింగ్స్.
So first you have to understand it cannot be just any other master. It has to be a STEM masters if you are going for. So అది 3 years OPT మీకు వస్తే కొంచెం మీకు టైం ఉంది అక్కడ టు వర్క్ అరౌండ్ ఇట్. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి, ఒక 2 కంపెనీస్ మారనికి, ఎక్స్పీరియన్స్ చూడడానికి, టు అట్లీస్ట్ షోకేస్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్, వాట్ టాలెంట్ యూ హ్యావ్. ముందు వాళ్ళకి కూడా తెలవాలంటే మనం కొంచెం పని చేసినే కదా చూపించేది. సో యూ విల్ అట్లీస్ట్ హ్యావ్ దట్ యాంపుల్ టైమ్. సో ఓపీటీ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్. సో ఓపీటీలో మీరు ఏమైనా చేసుకోవచ్చు, బట్ రెలవెంట్ చేస్తే మీకు ముందు దాని నెక్స్ట్ స్టెప్కి మీకు ఈజీ అయిపోతుంది. అయితే కొంతమంది తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఓపీటీ టైంలో ర్యాండమ్ జాబ్స్ చేసి మనీ ఎర్న్ చేసేసుకొని ఇండియాకి వచ్చేద్దాం, ఓకే లోన్ తీర్చేస్తుంది, యుఎస్లో వెళ్ళిన డ్రీమ్ అయిపోతుంది, ట్యాగ్ వస్తుంది, యుఎస్ రిటర్న్ సో కాల్డ్. ఇండియాకి వచ్చినాక అక్కడేమో ఊబర్ ఈట్స్లో పనిచేసినావు, ఇక్కడ వచ్చాక జాబ్ ఏం ఎక్స్పీరియన్స్ చూపిస్తావు, మళ్ళీ అది ఫేక్. ఇక్కడ అది లేదు. చాలామంది ఎంఎస్ చేసిన వాళ్ళకి కూడా మళ్ళీ ఇక్కడికి బ్యాక్ వస్తే జాబ్ లేదు, అక్కడ కూడా ఆపర్చునిటీస్ తక్కువనే అని వింటున్నాం. లేదండి, జాబ్ the kind of market that today that we are in, unless it's just not about degree at all today. It's about the skill set that you have. So it's very important. Even when we are looking into a kids profile, students profile, mem chala varaki we try and build them up with skills. It's just not profile building. Any profile building utti admission kosam it will not work. Meeku aa proper skill set undali. Aa skill set lo meeru enta pani chesaru adi important. Okavela meer return kuda ravalante ikkada kuda companies are not hiring just because you are US return. They need to see where you have worked, aa skill set emunde, what kind of recommendations you have got. Adanta meer skills showcase chesin tarvatane vachestadi. So it is very important for you, whatever that you are studying, simultaneously build your skills, no matter what part, stream that you are interested in. I always believe no matter what subject you are taking or what stream you are getting, STEM, non-STEM, whatever, the top 5% of the class always has an opportunity. You cannot afford to be a mediocre. You need to be the best in what you're doing. It's very important. మీరు ఎక్సెల్ చేయాలి. మీరు ఏమన్నా తీసుకున్నారా, ఏమన్నా చేస్తున్నారా అంటే దాంట్లో ఎక్సెల్ చేయాలి. అండ్ ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నేర్చుకునేకి, మనకి స్కిల్ డెవలప్ చేసుకునేకి. అన్ని పెయిడ్ ఉండాలని అవసరం లేదు, అన్పెయిడ్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఆపర్చునిటీ వస్తుందంటే అది తీసుకోండి, చేసుకోండి. ఇక్కడ కూడా మన దగ్గర అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎన్ని కాలేజెస్ వాళ్ళకి ఇలాంటిది ఆపర్చునిటీస్ ఇస్తుంది సైడ్ బై సైడ్. పిల్లలు కూడా దే జస్ట్ థింక్ ఇట్స్ జస్ట్ సగం మంది ఇట్స్ అ మేక్ డూ సిచ్యువేషన్ ఫర్ దెమ్. ఏదో ఇంజనీరింగ్ అయితా ఉంది, అయిపోతుంది, అదే నడుస్తుంది. బట్ ఇప్పుడు ముందులాగా మార్కెట్ లేదు. ఇప్పుడు మీరు యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్. అండ్ హౌ విల్ యూ స్టాండ్ అవుట్? ఇట్స్ ఓన్లీ యువర్ స్కిల్స్, యువర్ స్కిల్ సెట్. మేము లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి ఇదే టాపిక్ మాట్లాడుతున్నాం, స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలని. నాకు ఒక డౌట్ ఉంది. మనం ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలి ఆర్ ఎనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే స్కిల్ అయితే ఉండాలి. ఆ స్కిల్ ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ టాపర్స్ ఉండరు, వాళ్ళ బ్రెయిన్ సిస్టమ్ బట్టి మీడియోకర్స్ ఉంటారు. కొంతమందికి సబ్జెక్ట్ ఎక్కుతుంది, ఎక్కదు. ఓకే, అటువంటి మీడియోకర్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యి అడ్మిషన్ తీసుకొని మళ్ళీ చాలా బాధపడి వెనక్కి వస్తామన్న సిచ్యువేషన్స్ కానీ ఏమన్నా స్టోరీస్ ఇంట్రెస్టింగ్వి? ఇప్పుడు చాలా వరకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మొన్ననే ఐ హ్యాడ్ వన్ కేస్ రీసెంట్లీ హూ కేమ్ బ్యాక్ ఆన్ అ వెకేషన్ ఫ్రమ్ US అండ్ హీస్ హియర్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. అండ్ ఆయన వచ్చి సడన్గా ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు, నేను ఇంజనీరింగ్ వదిలేస్తాను, ఇప్పుడు నేను BBA షిఫ్ట్ అయిపోతాను, నా వల్ల కాదు. సో వాళ్ళ పేరెంట్స్కి ఏమనిపించిందంటే ఏమన్నా గొడవ అయిందా, అక్కడ ఏమన్నా ఇష్యూ అయిందా, ఏమన్నా గర్ల్స్ ఇష్యూ అయిందా, ఏమన్నా లెక్చరర్ ఇష్యూ అయిందా, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, న్యాచురల్గా దే గాట్ వెరీ వెరీ టెన్స్డ్. ఆ అబ్బాయికి నా దగ్గర కెరియర్ కౌన్సిలింగ్ కోసం తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ పేరెంట్స్కి బయట కూర్చో అని చెప్పాను. ఆయనతో 1-on-1 కాన్వర్జేషన్ అయింది. 1-on-1 కాన్వర్జేషన్లో ఐ రియలైజ్డ్ the boy was just scared for his future. He comes from a just about upper middle class family where they have struggled
అంత స్ట్రగుల్ చేసి లోన్ తీసుకొని పంపించారు. ఆయనకు అక్కడ వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చేసుకుంటున్నాడు. ఆయనకి అసలు కోడింగ్లో ప్రోగ్రామింగ్లో ఇంట్రెస్టే రావట్లేదు. అసలు ఆయన ఏమనుకున్నాడు, దట్ హీ మైట్ పిక్ ఇట్ అప్, దట్ ఈస్ ద ఫీల్డ్ టు బీ, ఐ వాంట్ టు గో, excel myself and all that. And suddenly he realized the kind of money his parents have invested in him and what his interests, they are not aligning. Okay, why are they wasting? Why should I waste my parents' money? I would rather go jump into some BBA kind of a course, అది ఫినిష్ చేసుకొని ఏదో ఒకటి బిజినెస్ అట్లా ఏదో ఒకటి చేసుకుంటాను అని. అదొక ఆ థాట్ ఉండే. అండ్ అలాంటి చాలా మందికి వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో వెళ్ళిన తర్వాత. ఒక స్ట్రీమ్ తీసుకుంటారు జస్ట్ బికాస్ ఇట్ ఈస్ అ పాపులర్ స్ట్రీమ్, వెళ్ళిపోతారు, నేను ఐ విల్ డూ ఇట్ అని. బట్ ఇంట్రెస్ట్ కూడా రావాలి. ఇట్ హ్యాస్ టు మ్యాచ్ యువర్ అలైన్మెంట్ ఆఫ్ యువర్ ఓన్ థాట్ అండ్ యువర్ ఇంట్రెస్ట్. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇదైంది. వచ్చిన తర్వాత ఐ టోల్డ్ హిమ్ దెన్ హౌ STEM program will help, how engineering degree will help. So somehow I convinced then BBA generic తీసుకొని కూడా what will he do? Again, it's going to be a non-STEM. Specialization non-STEM, you don't know what the outcome would be. Again, you will be on the same crossroad, And technology always helps. So if any student is interested in mathematics, if any student thinks that he want to get into engineering, in a way it's fantastic. That base always is going to help no matter which part of the world you are. Correct. Technology always help. So I convinced him to continue with it. So his the confusion was in second year I named options తీసుకోవాలి. AI తీసుకోవాలా, సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలా, ఆర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తీసుకోవాలా. దే విల్ హ్యావ్ 4-5 ఆప్షన్స్ వాళ్ళకి. సో వాట్ కెన్ ఐ చూస్? బికాస్ వాళ్ళకి తెలియదు అది ఎలా ఉంటుంది. మళ్ళీ ఒక రాంగ్ డిసిజన్ అయింది, ఇంకొక రాంగ్ డిసిజన్ తీసుకుంటే ఎలా? సో హీ హ్యాస్ టు సఫర్ అనదర్ 3 years, గోయింగ్ ఫార్వర్డ్. సో మేము ఇక్కడ ఏం చేసాము, వీ హ్యావ్ ఎన్రోల్డ్ హిమ్ ఇన్ సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అండ్ వర్క్షాప్స్ వేర్ ఇన్ వీఆర్ గివింగ్ ద బేసిక్స్ ఆఫ్ AIML, వీఆర్ గివింగ్ ద బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, సో దట్ హీ నోస్ బిఫోర్ హీ చూస్ వాట్ ఆర్ ద ప్రోగ్రామ్ దట్ హీ ఈస్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్. And then we build on the discussion in such a way ki mem decide chesam ki in his master's level, after couple of years of experience, if he is gaining out there in OPT, we will make sure that either he will jump into engineering management, wherein lot of program is considered in more on the management side, 80% and 20%. Still he will be able to have the technical skills as well as he will learn the management skills. So even if you want to go for the MBA later, you can still choose a specialization. Correct. MBA in itself is redundant unless you are not clear about your specialization. Correct. What you want ante to. kada. So ipudu idantha skill workshops attend chesi develop cheskoni, now he is convinced that he want to take up so and so and he want to go and pursue. So it's very clear the next 3 years I will focus on this. I will have technical skills, idi na expertise untadi. Then nen masters lo nen decide chestanu management side ellala or engineering management side lo ellala ela cheyali. So it's very important ilanti హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ తీసుకోవాలి మీరు. అండ్ ఇప్పుడు ఈ మధ్య స్టూడెంట్స్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు దే ఆర్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ దే థింక్ దే నో ఎవ్రీథింగ్. అదొక పెద్ద సమస్య. when you are ready to learn, you will learn a lot. When you think that I know everything, then there will be nobody. ఎవరు నేర్పిని కూడా ఉండరు వాళ్ళు. Nobody will take interest. So అదొక యాటిట్యూడ్ మన పిల్లలు కొంచెం చేంజ్ చేసుకోవాలి. దే షుడ్ బి రెడీ టు లెర్న్, దే షుడ్ బి రెడీ టు ఎక్స్ప్లోర్ న్యూ ఆపర్చునిటీ. అదనే కాదు, ఏది నేర్చుకున్నా సరే జస్ట్ కోర్సు స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన 1 monthకే జాబ్స్ అప్లై చేయడం కానీ ఎంఎస్కో అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే నాకు అంత వచ్చేసిందన్న ఫీలింగ్ అప్పటి నుంచే వస్తుంది అనమాట. కాన్ఫిడెన్స్ సమ్టైమ్స్ మంచిదండి, కాన్ఫిడెన్స్ మంచిది, కాకపోతే కౌంటర్ ప్రొడక్టివ్ కూడా అయిపోతుంది అప్పుడు. అవును, కరెక్ట్. సో మనం యూ హ్యావ్ టు బి రెడీ టు డెవలప్ యువర్ స్కిల్స్. వెరీ ఇంపార్టెంట్. స్టెమ్ అని అన్నారు కదా, ఆ స్టెమ్ అసలు ఎట్లా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? STEM is nothing but science, technical, engineering and mathematical programs. So anything around these programs are going to be advantageous in a way that meeku 3 years the OPT ostadi. Ade meeru generic ga BBA program ki ellaru, emana bachelor's arts side program, humanities program okavel తీసుకున్నారంటే OPT meeku just 11 months ostadi. ఆ 11 months లో మీరు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు గెయిన్ చేస్తారు, మీరు వర్క్ ఎప్పుడు చేస్తారు,
So there is no point. అవును. So ఇప్పుడు టెక్నాలజీ అంటే మీరు ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, అదర్ టెక్నాలజీస్ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. yes, everything. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, Everything. All engineering programs are STEM స్టెమ్ ఓన్లీ. programs. కరెక్ట్. ఈ మధ్య వాళ్ళు MBA కూడా కొన్ని STEM పెట్టేశారు. Like business and analytics has become a STEM MBA. Project management sometimes has become a STEM MBA. Then MS finance కాకుండా MBA finance కూడా ఉంది ఈ మధ్య. So MS finance కూడా వచ్చింది. That is a STEM program. ఓకే. Though it's finance related. So they have created quite a few programs themselves. So మనం as a student మనం చూసుకొని మనం సెలెక్ట్ చేసుకొని ఏ ప్రోగ్రామ్కి ఎంత OPT వస్తుంది, ఆ OPTలో మనం ఏం చేయాలి, విచ్ area is good for us. And US is such a vast place. Commuting itself is such a challenge. అవును. సో మనకి ఇంటర్న్షిప్ కావాలి, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ కావాలంటే మనం అది కూడా చూసుకోవాలి. యూనివర్సిటీ ఎక్కడుంది, ఆ యూనివర్సిటీ అరౌండ్, అండ్ వాట్ ఈస్ ద ఇండస్ట్రీ, ద కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ దట్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్. సో బేస్డ్ ఆన్ దాట్ మనం డిసిషన్స్ తీసుకోవాలి. బికాస్ కమ్యూటింగ్ ఆల్సో ఈజ్ నాట్ వెరీ చీప్ దేర్. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. లైక్ ఫుడ్కి అండ్ దెన్ మీ రూమ్ రెంట్కి అండ్ దెన్ కమ్యూటేషన్కి వీటికే మొత్తం మనీ వెళ్ళిపోతున్నాయి. పార్ట్ టైం జాబ్ ఎత్తుకోవడం కూడా ప్రాబ్లమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ టైం జాబ్ అవుట్ సైడ్ క్యాంపస్ యాజ్ ఐ సెడ్ నాట్ అలౌడ్. ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుందంటే, ఇప్పుడు పార్ట్ టైం జాబ్కి ఒకవేళ స్టూడెంట్కి ఏమైనా దొరికింది, ఎక్కడో ఏదో క్యాఫేలో దొరికింది, కమ్యూటింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. అక్కడ ఒక $23 మీకు $25 per hour ఒకవేళ దొరికిందంటే మీకు $20 కమ్యూటింగ్లోనే పోతుంది. సో వాట్ ఆర్ యూ వర్కింగ్ ఫర్? $5 ఎగ్జాక్ట్లీ. అంత స్ట్రగుల్ చేసి, అంత ఎఫర్ట్ పెట్టి, పొద్దు నుంచి సాయంత్రం వరకు పాపం ఎఫర్ట్ పెడతారు జస్ట్ ఫర్ దోస్ ఫ్యూ డాలర్స్. అది ఇంకొక ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ తర్వాత వెళ్ళడం ఒకటి పాయింట్, లేకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాక ఆ ఎక్స్పీరియన్సెస్ బేసిస్ మీద MS చేసుకుంటే అది ఇంకొంచెం బెనిఫిట్, అక్కడ ఎక్స్పీరియన్స్ చూపించుకోవచ్చు అని విన్నారు. లైక్ హౌ ట్రూ ఇట్ ఈస్ అండ్ ఆల్. డిపెండ్స్. నౌ ఇఫ్ యూ హ్యావ్ డన్ యువర్ కోర్స్ ఇన్ అ సర్టన్ స్ట్రీమ్, ఒక స్ట్రీమ్లో మీరు మీ ఇంజనీరింగ్ ఫినిష్ చేశారు, ఆ స్ట్రీమ్ బట్టి మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ మంచిగా దొరికితే మంచిది. ఓకే, మీరు ఇక్కడ ఇంజనీరింగ్ చేశారు, యు ఆర్ డన్ సమ్ జాబ్ ఇన్ సేల్స్ జస్ట్ బికాజ్ యు ఆర్ గెటింగ్ గుడ్ పే ప్యాకెట్, ఆ సేల్స్లో ఏమైనా చేసుకున్నారు, యూ విల్ గెయిన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీవేర్ ఇస్ ఇన్ అ గుడ్ ఫార్మ్. చేశారు, మళ్ళీ అక్కడ వెళ్ళి యు ఆర్ డూయింగ్ సంథింగ్ కన్సర్నింగ్ ద టెక్నాలజీ ఓన్లీ ప్రోగ్రామ్, వేర్ ఈస్ ద రెలవెన్సీ? And how this మళ్ళీ you are considered as fresher కదా అక్కడ. Definitely. And in this in between experience, whatever that you have gained, if it is not relevant, they will not consider. They might consider for that, wherein vallantaru, okay, this student has some kind of experience, they know the little people management skills, they must have addressed few issues, challenges, work environmental challenges. So antavaraki it will be sufficing. But the relevancy part of it undante vallaki, in discussion of salary, in discussion of pay, all of these things will be helpful. If relevancy ledante, there's no point. I would rather suggest, if you sure know what you're doing, how you're doing, then you go, jump, finish off your masters and continue to gain the experience in what you have finished your program. మనకి సరే US అనేది ఒక అది పెద్ద డ్రీమ్ అయిపోయింది, $, డ్రీమ్స్. తగ్గుతుంది, మెల్లగా అర్థం చేసుకుంటున్నారు. అమెరికన్ డ్రీమ్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. అది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూసి, దాని తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళ ప్రెజెన్స్ చూసి, అంటే వాట్ ఈజ్ అపీలింగ్ ఏదైతే కనిపిస్తుందో అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్ అని అనుకుంటున్నారు. కానీ బ్యాక్ ఎండ్లో దానిలో ఉన్న స్ట్రగుల్స్ కానీ అవి కానీ అసలు అవి తెలుసుకోవాలి. మన పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతున్నారండి అక్కడ. ఎస్పెషలీ పిల్లలు who are not going there with the living expenses, who cannot afford, who have just decided to go with just the fee money. అంతే, వాళ్ళ పాపం చాలా స్ట్రగుల్ అయిపోతున్నారు. ఆల్రెడీ అప్పు చేసిపోయినావు, మళ్ళీ అక్కడ ఎర్నింగ్ లేదు. ఇక్కడ ఆల్రెడీ పేరెంట్స్ EMI కోసం అని దానికోసం స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ ఉంటున్న ఓన్ హౌస్ని కూడా పెట్టేసి ఇచ్చేస్తున్నారు పిల్లలకి. అండ్ వాళ్ళకి అక్కడ ఎక్స్పెన్సెస్ కావాలంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడ అప్పు చేయాల్సి వస్తుంది పేరెంట్స్. కరెక్ట్ సిచ్యువేషన్.
సో ఇప్పుడు ఈ యూఎస్ ఆపర్చునిటీస్ కాకుండా మనకి ఇంకా ఏ కంట్రీస్లో ఆపర్చునిటీస్? ఆస్ట్రేలియాకి వెళ్తారు, ఓకే. యూకే ఇప్పుడు తగ్గిందంటారా ఇంత ముందుకుండే? లేదండి. ఇన్ఫ్యాక్ట్ కెనడా అండ్ యూఎస్ కొంచెం తగ్గిన తర్వాత యూకే హెస్ పిక్డ్ అప్. ఇప్పుడా? Yeah, UK Okay. has picked up from past 2 years only. UK has picked up. They have realized, and UK lo another thing plus point is Australia కూడా for that matter. It is 20 hours part time job ఉంది. సో పిల్లలు ఇక్కడ నుంచి ఏమన్నా ఫీ వరకు తీసుకొని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతే కూడా ఫీ అమౌంట్ వరకు అక్కడ వెళ్ళి అట్లీస్ట్ దే కెన్ సర్చ్ ఫర్ అ జాబ్ ఎనీవేర్ outside the campus also. Okay. They have been given this right wherein they can go and work, take care of their living expenses and focus on your studies. So 20 hours per week ఆ option ఉంది Okay. పిల్లలకి. ఆస్ట్రేలియాలో ఉంది అండ్ యూకేలో ఉంది, ఐర్లాండ్లో ఉంది. సో లాట్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉంది, Okay. యునో. సో జర్మనీ ఆల్సో గివ్ 18 months of post study work time with 20 hours of part time Okay. job. France also give part time job options. సో చాలా కంట్రీస్ ఉన్నాయి. మళ్ళీ మీరు చూసుకోవాలి ఏ కంట్రీ ఏ ప్రోగ్రామ్కి బాగుంటుంది. మీరు ఇది ఇక్కడ డిగ్రీ చేసి వెళ్ళిన తర్వాత మీకు ఆప్షన్స్ ఆపర్చునిటీస్ ఎక్కడ బాగుంటాయి మీకు. ఆస్ట్రేలియా అంటే మళ్ళీ ఇట్ ఈస్ ఎ స్ట్రింజెంట్ వీసా ప్రాసెస్, యునో. యూ కెనాట్ జస్ట్ go with any program. English language has to be in place, you know. Minimum 6.5 మీకు ఉండాల్సిందే IELTS లో. IELTS. And then you need to definitely, you don't need to have GRE for Australia. But Australia is a wonderful place to study, work and to settle down. It's a beautiful country. It's a good country with lot of opportunities, but entry is little difficult. So 6 months minimum, you know, savings account undali, you know, all of that చాలా stringent ఉంది. So అదంతా అక్కడ ఎంత చూసుకోవాలి. పడుతుంది కాస్ట్ మనకి ఆస్ట్రేలియాకి వెళ్తే? అరౌండ్ మాస్టర్స్కి 2-year ప్రోగ్రామ్ కంపల్సరీ చేయాలి ఆస్ట్రేలియా. మీరు 2 years యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ 2-year ప్రోగ్రామ్ చేస్తేనే మీకు 2-year పోస్ట్ స్టడీ వర్క్ వీసా దొరుకుతుంది Okay. మీకు. సో టోటల్గా 4 years టైం దొరుకుతుంది మనకి మాస్టర్స్. ఓకే. And then minimum you can keep about 25 lakhs will be the fee amount. ఓకే. You know, and all are wonderful universities in Australia. So you can definitely keep it as an option. Okay. And మళ్ళీ అక్కడ స్కిల్ కేటగిరీ లిస్టెడ్లో ఉంది అంటే మీకు పిఆర్ కూడా ఆప్షన్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. యూకేలో యాక్చువల్గా జాబ్ ఆపర్చునిటీస్ రెసెషన్ వచ్చింది కదా మధ్యలో. ఇప్పుడు ఎట్లుంది మార్కెట్ అక్కడ యూకేలో? ఇప్పుడు About కూడా the job. ఓవరాల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ మార్కెట్ ఇస్ టైట్. అవును. Market is tight. You cannot expect that you are sitting in one corner and jobs will come by. You have to make an effort. You have to build your skills. You have to learn the native language if you are in the European side, you know, and you have to make sure that you are going and connecting with people. Today, నాకు అనిపించి my experience-లో మీరు ఏ ప్రోగ్రామ్ కూడా చేయండి, the basic and most important skill today is people management skills. Our youth is lacking people management skills. Half the time they're spending their time on the phone. They don't know how to have a human connect. They don't know how to interact. You know, ఎవరితో ఎలా ఐ కాంటాక్ట్ లేదండి సగం పిల్లల్లో అసలు ఈ మధ్య. అవును. అంటే ఫియర్ కావచ్చు, లేకపోతే జడ్జ్మెంట్. అంటే Fear నన్ను of ఎక్కడ judgment. అంతే, You నన్ను know, ఎక్కడ జడ్జ్ they చేస్తారు. don't know whether they'll be accepted or not. So they have to break that barrier. యా, You know, they need to learn to connect with people. కరెక్ట్. మిలీనియల్స్లో ఉన్న కాన్ఫిడెన్స్, ఐ విల్ నాట్ సే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, బట్ హాఫ్ ఆఫ్ దెమ్లో అట్లీస్ట్ అయితే ఆ ప్రాబ్లం చూస్తున్నాం. Yes. More than half చెప్పుకోవచ్చు. More than I deal with students every day. నా దగ్గర 9th standard నుంచి డిగ్రీ అయిన తర్వాత మాస్టర్స్కి కూడా వస్తారు నా దగ్గర. అవును. Okay, so I am seeing this as one of the very disadvantageous quality in students, you know. They don't interact, they don't connect, అవును. you know. చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం కదా, వి సీ దట్. అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళతో ఒక కౌన్సిలింగ్ సెషన్ కూర్చున్నప్పుడు కానీ, ఐ టు ఐ కాంటాక్ట్ కింద చూసి మాట్లాడతారు, లేకపోతే అక్కడే సగం కాన్ఫిడెన్స్ పోతుంది. Yes. They should be confident about what they are saying, and for that they need to build their skills again. They need to read, they need to understand, they need to understand human behavior. Okay. ఇదంతా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీస్. సో మీరేమంటారు ఇప్పుడు? అంటే సబ్జెక్ట్ బాగుండి నిజంగా వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు అండ్
కొంచెం అంటే ఈ లోన్ తీసుకోకుండా, లోన్ అంటే ఐ మెంట్ అడిషనల్ లోన్స్ తీసుకోకుండా, ప్రాబ్లమ్స్లో క్రియేట్ అవ్వకుండా, అలా సిచ్యువేషన్స్ ఉంటేనే అబ్రాడ్ ఆపర్చునిటీస్ ట్రై చేయొచ్చు అన్న థాట్లో ఇప్పుడు ఉంది. లేదండి, ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఫస్ట్ మీరు అనుకో, ఇఫ్ యూ డిసైడ్ టు గో అబ్రాడ్, ఫస్ట్ థింగ్ మీరు ఏ కంట్రీ, ఆ కంట్రీ మీరేం సబ్జెక్ట్ తీసుకున్నారు దాన్ని బట్టి ఆ ఆపర్చునిటీస్ ఆ కంట్రీలో ఉందా లేదా, ఓకే, బేస్డ్ ఆన్ దట్ వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ దట్ కంట్రీ, అది మీది మ్యాచ్ అవుతుందా లేదా, మీ బడ్జెట్ ఎంత ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ మీ బడ్జెట్. బడ్జెట్ అంటే మీ దగ్గర ఎగ్జాక్ట్లీ హౌ మచ్ ఫండ్ యూ హ్యావ్ టు స్పెండ్, హౌ మచ్ ఫండ్స్ యూ హ్యావ్ టు షో to the embassy during the visa and all of this is very important. You know, you take education loan, good, government is giving, why not, definitely it's a verified thing, please go ahead, take it, no problem, but our loan patti meer capacity entundi meeku repay cheyaniki, you know, anta teeskunna tarvata edo oka program ki meer eltaru ekkadanna, aa program ki enta value akkadundi, aa program ki meeku jobs enta varaku ostadi, you know, opportunities emundi, are they going to be accepted, so it all depends on what is it that you want, you know, so these are the basic steps, the checklist pettukovali manam, mana checklist, every individual's checklist is different from another individual, right? Our subject could be different, our financial background could be different, our interest could be different, based on that we have to take a decision, you know. Correct. So if it's a technology, whether you want to go to US or UK, Australia, Canada, wherever that you want to go, if it is non-tech program, which country that you want to go, what are the post-study work time that you're getting, in that post-study work time, what is it that you're doing. Now మా దగ్గర చాలా స్టూడెంట్స్ యూరోప్కి కూడా వెళ్తారు, you know, they go to France and they finish their program there, they learn French, they do lot of things, but the advantage is we have seen some trend wherein the students who finish in France, they came back, and we have about more than 260 French companies in India, you know, so they are getting opportunities just because they have studied in France, they know French, Okay. you know, so that advantage is also there, not just coming back, you know, even there if they are going, they have to be ready, they have to be prepared. A preparation is very important, both parents and students sync lo undali, then you will achieve success. ఓకే. సో ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్లో సాఫ్ట్వేర్ వదిలేస్తే, సాఫ్ట్వేర్ అని మీరు అన్నారు ఓన్లీ టాప్ 5 స్టూడెంట్స్కి, అది ఎక్కడైనా సరే Top 5 lado, 5% of students in any stream for that matter, if you are good you will always have opportunity. అక్కడే కాదు ఇక్కడైనా అదే సిచ్యువేషన్ ఉండొచ్చు. definite గా. అయితే ఏ స్ట్రీమ్లో ఇంకెక్కువ డిమాండ్ ఉంది, ఏ కంట్రీస్లో ఉంది? Technology as usual, you know, AIML is something that is beating everything, and the kind of reports, analysis that, you know, we are all going through, we are seeing, they say that computer science might not be in demand in next 10 years, you know, because the programmers might lose their job with influx of అంతే కదా, AI, AI. you know, so a lot of people are telling you to choose wisely, and I see also a trend where it is shifting from computer science to electrical engineering and electronics engineering, because there's all over the world that we see a lot of demand for semiconductors, సెమీకండక్టర్స్ కావచ్చు, that industry, గ్రీన్ ఎనర్జీ, absolutely, sustainability, you know, so the semiconductor, the moment we talk about semiconductors and this kind of industry, automatically we want people who are experts in electrical engineering and electronics engineering. అవును. So that is going to come back, the trend is going to shift a little, you know, that is good. So I'll advise a lot of engineering students or aspiring engineering students, evarkanna interest undi ECE lo, EEE lo, this is the time for you. It had gone redundant, but now it's going to come back. Okay. You know, so you can positively look at it, you know, this aspect as well. Astrophysics is picking up with the kind of work ma ISRO lo jarugutundi ippudu, you know, that astrophysics are picking up, they want astrophysicists also with the data science. Okay. You know, so this combination is something, you know, that people are positively looking at, you know, these are all very futuristic. Meer emanna teeskondi, emanna cheskondi, it has to be job ready
and it has to be futuristic. అంతే కదా. ఇప్పుడు cyber security, huge demand for cyber security, because the kind of problems that we are facing, our whole world is on internet now, the whole world is revolving around that. అవును, సో అంతే కదా. అది పెరుగుతుందంటే దాన్ని బట్టి క్రైమ్స్ కూడా పెరుగుతాయి, అంతే. ఇష్యూస్ కూడా పెరుగుతాయి, అంతే. టెక్ ఇష్యూస్ కూడా పెరుగుతాయి. సో వీ నీడ్ సైబర్ సెక్యూరిటీ ఆఫ్ people for Correct, that. correct. So our specialization is also something that very much going to be in demand. It's already in demand. So next 10 years you see that, you know. Why are we all only talking about tech? About even the business side, if you're talking, statistics with economics is a great combination, because logistics are becoming huge. Correct. So if they are interested in logistics, supply chain management, project management, business analytics, these are the programs, a non-tech candidate also can look at. That is something that you can look at. I get a lot of girls who are getting into not just arts, but AI with arts. I have a very interesting student who's come from Pune nunchi ochindi. Pune nunchi ochi we had a session. She's with me for a year now, back on back. Unfortunately, the girl chose a wrong stream for herself. 10th tarvata ఆ అమ్మాయి సిఈసి తీసుకుంది. సిఈసి తీసుకున్న తర్వాత షీ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ asteroids and meteors and all of that. Okay. అండ్ ఒక కొత్త సబ్జెక్ట్ వస్తే ఆమె జియోఫిజిక్స్ జియాలజీ తీసుకుంది. ఓకే, వేర్ ఈస్ ద డిమాండ్ ఫర్ జియాలజీ? So we are working very closely. ఇప్పుడు మేము closely work చేస్తున్నాం. So we have given a lot of combinations of geology with AI, and she want to get into the arts of it, So there are so many things that, we are trying, and the workshops చేపిస్తున్నాం, internships చేపిస్తున్నాం, so that she is ready for the next step. So next step of action, she actually want to get into asteroids specialization. Okay. She want to know, she want to know how that works. So students are coming with varied, aspirations. They just need proper guidance అంతే వాళ్ళకి సరిగ్గా గైడ్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. అబ్సల్యూట్లీ క్లియర్ ఉంటారు వాళ్ళు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది అబ్రాడ్ ఆపర్చునిటీస్ గురించి ఇది మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ రీసెంట్గా ఒకటి జరిగింది. నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చారు. వాళ్ళకి ఎంసెట్లో హై ర్యాంక్ వచ్చింది, చాలా హై ర్యాంక్, 70,000. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వెళ్తే పెయిడ్ దాంట్లోకి వెళ్ళాలి. ఓకే, లేదు అంటే నెక్స్ట్ మళ్ళీ లాంగ్ టర్మ్ చేసుకోవాలి. పేరెంట్స్ అరే ఏదో కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా కట్టేసి ల్యాక్స్ ఆఫ్ మనీ స్పెండ్ చేద్దామని ఇక్కడ కూడా యూఎస్కి అయితే ఎట్లయితే డబ్బులు పెడుతున్నారో, ఈ ఐఐటి జేఈ కానీ నీట్ కానీ క్వాలిఫై అయినా లేకపోతే క్వాలిఫై కాకపోయినా హై ర్యాంక్ వచ్చినా సరే డబ్బులు పెట్టేస్తున్నారు. అసలుకు అది పెడుతున్నారు, కానీ దాని తర్వాత మళ్ళీ ఆ ఇంజనీరింగ్ చదివేసి కొంత పర్సెంట్ వరకే కదా వాళ్ళు యాక్చువల్గా సక్సెస్ అయిపోయేది. లేదు అంటే ఆ పెట్టిన మనీ మొత్తం మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. మాకు గ్యారంటీ ఏముందండి లాంగ్ టర్మ్ చేసి కూడా ఆయనకు వస్తుందని? అదే కదా. అండ్ ఆ 1 year ఆయన ఇంట్లో కూర్చొని he should go for that coaching, he should sit at home and study without regular day work and without friends. All friends ముందుకు వెళ్ళిపోతారు, ఏదో ఒకటి చేసుకుంటారు అని. So that is another issue we are facing. Today lot of kids అది కూడా చూసుకుంటున్నా వచ్చాను నేను. అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. లాంగ్ టర్మ్లో ఎంతమందికి వెరీ వెరీ స్మాల్ పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, లేదంటే దే విల్ రిమైన్ దేర్. సో దే హ్యావ్ లాస్ట్ 1 year టైం. అగైన్ దే ఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్, ఏం చేయాలి అని. సో అందుకే మీరు 11th నుంచి మనకి ఒక ప్యాటర్న్ తెలిసిపోతుంది. 10th అయింది, 10thలో సర్టన్ మార్క్స్ వచ్చింది మాకు, 11th లో వెళ్ళారు. 11th సగం అయ్యే లోపల మనకు తెలిసిపోతుంది వెదర్ యు ఆర్ జేఈ క్యాండిడేట్ ఆర్ నాట్. అంతే, మనం ఏం చేయాల్సింది ఎంసెట్ కా the kind of effort you are putting, you will know yourself as a student. మీకు తెలిసిపోతుంది, పేరెంట్స్ కి కూడా తెలిసిపోతుంది. ఓకే, బట్ ఆ టసల్ బిట్వీన్ ఆ పేరెంట్స్ స్టూడెంట్స్ లో student is the person who's suffering the most. వాళ్ళే విక్టిమ్. Absolutely. Okay, they will realize. ఆ రియలైజేషన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోతారు, బికాస్ పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది, ఇంత పెట్టేసి పంపించాము, ఇది అయింది. అది కరెక్టే, ఈవెన్ దట్ ఈస్ రైట్. బట్ దే ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ దేర్ షార్ట్ కమింగ్స్, వాట్ ఆర్ దేర్ స్ట్రెంగ్త్స్.
అంతే. You know? వాళ్ళ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తే రియలిస్టిక్గా వీ హ్యావ్ టు స్టార్ట్ రియలిస్టిక్, అంతే కదా. రియలిస్టిక్ అప్రోచ్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో 11th అయిన తర్వాత 12th దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీథింగ్ బికాస్ దెర్ సో మెనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లైన్డ్ అప్ ఫర్ యూ చాలా. ఆల్రెడీ. అవును. యునో జేఈలో రాలేదు ఒకవేళ, ఓకే, హౌ మెనీ పీపుల్ విల్ గెట్ ఎనీవేస్, యూనో రాలేదు తర్వాత యూ హ్యావ్ టు కీప్ లోకల్ ఎగ్జామినేషన్స్ రెడీ. అవును. మీకు ఇక్కడ ఎంసెట్ ఉంటుంది, దెన్ ఇండివిజువల్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటాయి, అదంతా రాసుకుంటారు మీరు రాసుకున్న తర్వాత యూ నీడ్ టు బి రెడీ. సో ఒకవేళ ఇంజనీరింగ్లో మీకు ప్రిఫర్డ్ సీట్ రాలేదు, ప్రిఫర్డ్ స్ట్రీమ్ రాలేదు, మీరు నెక్స్ట్ ఏం చేయాలి? యూనో ఇప్పుడు మనం ఐఐటి అదంతా చెప్తాము, జేఈ చెప్తాము, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ ఐఐటీస్ ఆల్సో. దే హ్యావ్ కమ్ అప్ విత్ బ్యాచులర్ ప్రోగ్రామ్స్. ఎస్, యూనో వాళ్ళ దే ఆర్ నాట్ అవేర్, ద స్టూడెంట్స్ ఆర్ నాట్ అవేర్. గో అండ్ బ్రౌజ్, ఎస్. నేను go and connect. దేర్ ఆర్ ప్రోగ్రామ్స్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి చెన్నై, ఇక్కడ నుంచి బ్యాచులర్ ప్రోగ్రామ్స్. బ్యాచులర్ ప్రోగ్రామ్స్ ఇన్ఫాక్ట్ వాళ్ళు బ్యాచులర్ ప్రోగ్రామ్స్కి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా తీసుకుంటున్నారు. యూ డోంట్ నీడ్ ఎంట్రన్స్ ఆల్సో. అకాడమిక్ మార్క్స్ ఎలా ఉంది మీకు 9th 10th 11th 12th ఎలా వస్తుంది, దాన్ని బట్టి కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. యూ గో అండ్ డూ ద అప్లికేషన్, ట్రై అండ్ డూ ద అప్లికేషన్, దెన్ ప్రాబబ్లీ దెర్ ఈస్ అ ఛాన్స్ యూ ఆర్ స్టిల్ బి ఐఐటిఎన్ దెన్. అవును. there still be IITian if you have that kind of aspiration. లేదు నాకు లిమిటెడ్గా ఉన్నాయి, అండ్ కొంతమంది చాలా సార్టెడ్ కూడా ఉంటారు. ఐఎమ్ నాట్ కట్ అవుట్ ఫర్ దట్, నాది ఇంతే, నా లిమిటెడ్ ఆప్షన్, నేనేం చేసుకోవాలి. దట్ ఈస్ అ బెటర్ స్టూడెంట్ ఐ థింక్. అట్లీస్ట్ యూ నో యువర్ షార్ట్ కమింగ్స్, క్లారిటీ ఉంది. సో మేమేం చేస్తాం, అలాంటి స్టూడెంట్స్కు ఇంజనీరింగ్ ఇక్కడే చదువుకోవాలా, ఓకే, ఈ లోకల్లోనే చదువుకుంటా, ఓకే, హీ విల్ జాయిన్. బట్ అక్కడి వరకు వీ కే నాట్ స్టాప్ because the outcome will be hardly anything. Then you have to develop your skills, you have to develop your profile. ప్రొఫైల్ డెవలప్ ఎలా చేస్తాం మనం? బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఓకే, యు ఆర్ సిట్టింగ్ ఇన్ వన్ ఆఫ్ ద ఐటీ హబ్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, మీకు ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ దెర్ ఇస్ ఎవ్రీథింగ్ అవైలబుల్ మనకి ఇక్కడ. అది అవైల్ ఎందుకు చేసుకోరు? దట్ ఈస్ మై ప్రాబ్లం. So you have to make sure that whatever engineering that you're studying, do some relevant workshops. All these big schools are doing some workshop or the other. You don't know, come approach, go and browse, connect with the people, have a LinkedIn profile is must andi. Put students ki kuda must, it's very important. మీరు ఒక LinkedIn profile create చేసుకోండి, మీ blog పెట్టండి, మీరు ఏమేం లెర్న్ చేస్తున్నారు అది అప్డేట్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలని కూడా మనం ఒక వీడియో చేసాం. దాని కింద లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే మాకేం జాబ్స్ రావే అంటారు. కాకపోతే ఓన్లీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడంతో కాదు కదా, దాంట్లో కాంటెంట్ కూడా ఉండాలి కదా. కాంటెంట్, నో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు బి క్రియేటివ్ అబౌట్ ఇట్ ఆర్ ఎనీథింగ్. కాంటెంట్ ఇన్ ద సెన్స్ స్టూడెంట్ లో కాంటెంట్ ఉండాలి కదా. ఏం లేదండి, లెట్ దెమ్ జస్ట్ క్రియేట్ అ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఓకే, లెట్ దెమ్ టాక్ అబౌట్ దెమ్ సెల్వ్స్. ఒక వర్క్ షాప్ చేశాడా, ఆ వర్క్ షాప్ అప్డేట్ చేయండి. దిస్ ఇస్ వాట్ సర్టిఫికేషన్, దిస్ ఇస్ వాట్ మై టేక్ అవే ఈస్. దట్ షోస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్. That shows what the student is trying to showcase. And before you even know, maybe you will just land up with some good internship. So మీరు నార్మల్ కాలేజ్ వెళ్తే కూడా మీరు స్కిల్ డెవలప్ చేసుకోండి. సో టుడే ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ నాట్ ఏబుల్ టు గ్యారంటీ జాబ్, నాట్ ద స్మాలెస్ట్. కరెక్ట్. ఎవరికి జాబ్ వస్తుందో తెలియట్లే అన్లెస్ అని అంటే ఓన్లీ ఏ స్కిల్ ఉంటుంది. Yes, we are not able to place that thing. So ఇది the only thing which is going to keep you apart is your skills. If you're going from the top university or top college వెళ్తున్నారంటే మీ గ్రోత్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ద రైట్ థింగ్స్, అన్ని రైట్ మీరు చేస్తున్నారు, డిగ్రీ చేసుకుంటా, మీరు వర్క్ షాప్స్ చేసి, బిల్డ్ చేసి, ప్రొఫైల్ బిల్డ్ చేసి, మేబీ యూ విల్ 1 year స్లోవర్ ఉంటారు, బట్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ దట్ గోల్. అలా చాలామంది స్టూడెంట్స్ అండి, అంటే టాప్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ది టాప్ ప్రీమియం కాలేజెసే వచ్చేసి, లేదు నా ఫ్రెండ్కి 12 lakhs ప్యాకేజ్ వచ్చింది, నేను అంత అయితేనే వస్తాను అంటే, మరి అక్కడున్న స్కిల్ నీకు లేదు. ఓకే, లేదు నార్మల్ Tier 2 కాలేజెస్ నుంచి వచ్చి చాలా కష్టపడి చాలా నేర్చుకున్న వాళ్ళకి
మేము సపోర్ట్ చేస్తే దే క్రాక్డ్ ఇట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ. Correct. సో కరెక్ట్, బాగా చెప్పారు అది. Absolutely, you know. So maybe your speed will be little low, you'll slow, you know, but then Ante. you'll definitely reach your లైక్ destination. ర్యాబిట్ అండ్ టార్టాయిస్ రేస్ లాగానే అంతే అంతే ఉంది. మీరు పేషెన్స్ లూజ్ చేయకూడదు ఈ కరెంట్ సిచ్యువేషన్ లో. యూ హ్యావ్ టు జస్ట్ గో ఆన్ లెర్నింగ్. అయితే ఈ ఎంసెట్ అవి రాసి రిజల్ట్స్ రాని వాళ్ళకి కాంబినేషన్ ఆఫ్ ఇక్కడ కొంత స్టడీ అండ్ యూఎస్లో అబ్రాడ్లో కూడా స్టడీ ఉన్న కాంబినేషన్స్ ఉన్నాయంట. హౌ అది డైరెక్ట్ గా లేదు, అది యూనివర్సిటీ పార్ట్నర్షిప్ లో ఉంటుంది. కొన్ని యూనివర్సిటీ కొన్ని కాలేజెస్ కి వాళ్ళ పార్ట్నర్షిప్స్ ఉంటాయి. దాంట్లో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ అగ్రిమెంట్ వేర్ ఇన్ స్టూడెంట్ కెన్ డూ 2 years ఇక్కడ in India and 2 years they can go abroad and do it. Not necessarily in US, any other country they might have the partnership. And it's wonderful because you are saving time, you are saving money. You know, the 2 years of international money you're saving, and you're staying at your local place. You know, you're enjoying your space, you're అవి getting ఏ more matured. యూనివర్సిటీస్? చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి. మణిపాల్ ఉంది అండ్ లాట్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీస్కి ఉంటాయి, యూనో. సో అట్లా ఉంది. బట్ ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది ఫ్లరిష్ అవుతారు, ఇట్ ఈస్ స్టిల్ అన్క్లియర్, యూనో. బట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ యాప్ట్ ఉన్నాయి. యాప్ట్ ఉన్నాయి అంటే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆ యూనివర్సిటీకి మీ యూనివర్సిటీకి వెన్ దేర్ ఈస్ ఎ కొలాబరేషన్ ఆన్ అ సర్టన్ ప్రోగ్రామ్. Okay, suppose AIML తీసుకోండి. If they are having a collaboration, then you are getting credit exemptions also, where whatever that you have learnt in the first 2 years, same credit exemptions మీకు అక్కడ వచ్చేసిందంటే మీరు వెళ్ళిపోవచ్చు స్మూత్ గా. బట్ దిస్ యూనివర్సిటీ త్రూ ర్యాండమ్ ఎనీ అదర్ యూనివర్సిటీ దట్ యూ వాంట్ టు గో, దెన్ ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. ఓకే, ఓన్లీ కొలాబ్ అయిన వాటితో కొలాబ్ అయిన ఈజీ అయిపోతుంది మీకు. అదర్వైజ్ ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ వేర్ ఇన్ యూ హ్యావ్ టు అప్లై, దెన్ వీసా ఈజ్ అన్ ఇష్యూ, లాట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ అన్ ఇష్యూ, యునో. క్రెడిట్ ఎగ్జామ్షన్ అవ్వాలి, వెదర్ యూ హ్యావ్ స్టడీడ్ ఆ పాయింట్ వరకు ఇన్ని అయిపోవాలి అని ఆ యూనివర్సిటీ చెప్తుంది మనకి. ఈ యూనివర్సిటీస్లో అది ఇట్ కుడ్ బి ఇన్ ద సెకండ్ ఇయర్ ఆర్ ఇట్ కుడ్ బి ఇన్ ద థర్డ్ ఇయర్ దట్ సబ్జెక్ట్, యునో. ఇట్ మైట్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ జస్ట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. యూ టేక్ బీబీఏ, యూ టేక్ ఎనీ ఆఫ్ ద ప్రోగ్రామ్. నేను చాలా లాటరల్ ఎంట్రీస్ చేపిస్తాను. ఓకే, సింగపూర్ నుంచి నాకు యూకే వెళ్ళాలంటే మేము చాలా చేపిస్తాం అట్లా, యూనో. సో యూకే నుండి యూఎస్ వి వాంట్ టు గో. సో ఆ లాటరల్ ఎంట్రీ చేయాలంటే మాకు క్రెడిట్ ఎగ్జామ్షన్స్ చూసుకోవాలి, ఆ పాలసీస్ ఆఫ్ దట్ యూనివర్సిటీ వేర్ వీఆర్ అప్లయింగ్ అది చూసుకోవాలి. సో అది చాలా ఇష్యూస్ ఉంటాయి అప్పుడు. సో కొంచెం tactfully డీల్ చేయాలి ఆ కేసెస్. బట్ కొలాబ్ ఉంది బిట్వీన్ యూని టు యూని కొలాబ్ ఉందంటే ఇట్ ఈస్ సో మచ్ మోర్ ఈజీ టు డూ. లాట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ ఆర్ సెటింగ్ అప్ హియర్ ఇన్ ఇండియా. సో వాళ్ళు ఫస్ట్ 2 years ఇక్కడ కంప్లీట్ చేసుకొని మీరు రండి అంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ అ మాస్టర్స్ ప్రోగ్రామ్ దెన్ దే ఆర్ గివింగ్ సమ్ ఎక్స్టెండెడ్ టైమ్, యూనో. యూ కెన్ గివ్ అ ఫౌండేషనల్ ప్రోగ్రామ్ హియర్, దెన్ కంటిన్యూ టు డూ మాస్టర్స్ ప్రోగ్రామ్ అక్కడ అట్లా. పూనం, ఇది తెలుసుకోవాలండి. చాలామంది చెప్తున్నారు ఈ మధ్యన దుబాయ్ లో చాలా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉంటుంది, బాగుంటుంది అక్కడ కూడా అని విన్నాను. అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మన స్టూడెంట్స్ ఎంత రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు? కరెక్టే అండి. దుబాయ్ చాలా పికప్ అయింది ఈ మధ్య. మా దగ్గరే చాలా స్టూడెంట్స్ మేము ఈసారి దుబాయ్కి పంపిస్తున్నాను, ఇంక్లూడింగ్ మై ఓన్ డాటర్. యూనో, వీ హ్యావ్ డిసైడెడ్ ఫర్ UAE. సో కొన్ని programs you have to decide, like, again, what kind of programs. There are a lot of satellite universities which are coming up and setting up campuses akkada Dubai lo, UAE lo మొత్తం. సో ఇప్పుడు మన ఇండియా నుంచి ఒక పాపులర్ యూనివర్సిటీస్లో అసలు SP Jain ఉంది, MIT ఉంది, యూనో, అండ్ మణిపాల్ ఉంది. సో ఇలాంటిది 3-4 యూనివర్సిటీస్ అక్కడ వెళ్ళి సెటప్ చేశారు క్యాంపసెస్. బిట్స్ పిలాని దుబాయ్ ఉంది. సో చాలామంది ఇక్కడ మన స్టూడెంట్స్ ఇక్కడ బిట్స్లో రాలేదంటే అక్కడ డైరెక్ట్గా అప్లికేషన్స్ చేసుకుంటున్నారు. అట్లా కూడా అవుతుంది. సో అండ్ బికాస్ బిట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ సచ్ ఎ హ్యూజ్ నేమ్. సో అక్కడ చాలా క్రెడిబిలిటీ ఉంది అండ్ స్టూడెంట్స్ ఆర్ రియలీ హ్యాపీ ఇంజనీరింగ్ చేస్తా అక్కడ. సో ఆ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ సెట్ అయింది. అండ్ వాళ్ళ సొంత యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. అండ్ సమ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ QS ర్యాంకింగ్ బిలో 200 ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ UAE అక్కడ దుబాయ్ అండ్ అబుదాబిలో ఉంది. సో మీరు చూసుకోవచ్చు. హాస్పిటాలిటీ, బిజినెస్ స్టడీస్, ఇంజనీరింగ్, సమ్ ఆఫ్ ద పాపులర్ ఇట్లా మనది మణిపాల్ ఉంది, బిట్స్ ఉంది అలాంటిది. అండ్ అక్కడ అబుదాబి యూనివర్సిటీ, లైక్, యూనో, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కన్సిడరింగ్ దాట్.
సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మన దగ్గర అంత స్ట్రక్చర్డ్ లేదు, బట్ అదే న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అక్కడ 4 years ఆనర్స్ దొరుకుతుంది మీకు, 1200 వర్కింగ్ అవర్స్ దొరుకుతుంది, లైసెన్స్ వస్తుంది టు ప్రాక్టీస్, యునో, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద హై స్కిల్డ్ జాబ్స్ టుడే. You know, absolutely, it's a high skilled job today. So బైపీసీ ఎవరన్నా మిస్ అవుట్ అయ్యారు, నీట్ చాలా టఫ్ వచ్చింది ఈసారి, అండ్ ఇఫ్ సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటెక్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్, వాళ్ళు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. దుబాయ్లో ఈ ప్రోగ్రామ్ దుబాయ్లో ప్రోగ్రామ్ ఆప్షన్ కన్సిడర్ చేయొచ్చు, బికాస్ ద నెక్స్ట్ 10 years it is going to be, you know, huge opportunities for students in Dubai. నైస్ అండి. ఐ థింక్ ఇక్కడ ప్రోగ్రామ్స్ నుంచి కొలాబరేషన్ ఎలా చేయాలి, అక్కడ సపరేట్గా ఎలా వెళ్ళాలి, గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్, ఐ థింక్ డీటెయిల్స్ చాలా చెప్పారు. Thank you. Probably we'll get into further details if you have more questions from students and parents. Absolutely, most welcome. Whoever has any questions, you know, I'll be happy to answer. Yes, Yeah. sure అండి. Thank Thank you, Poonam. Thank you for having me. Thank you. Good luck.